హలో ఎవ్రీవన్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని చిన్న చిన్న వీడియోల ద్వారా నేర్చుకుందామండి. ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో. దీంట్లో మనం బేసిక్స్ అనేవి బేసిక్ ఫండమెంటల్స్ అనేవి ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ మనం ఎక్సెల్ని ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ చిన్న చిన్న బాక్స్లు ఉన్నాయి కదా, వీటిని సెల్స్ అంటారు. సో ప్రతి ఒక్క బాక్స్కి ఒక రిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూసినామంటే ఇక్కడ A1 అని కనబడుతుంది కదా. సో దీని రిఫరెన్స్ వచ్చేసి A1. సో ఎందుకంటే ఏ కాలం ఫస్ట్ రో. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే B కాలం ఫస్ట్ రో కాబట్టి B1, ఇది C1. సో కాలమ్స్ వచ్చేసి ABCDEFG అని చెప్పేసి ఇలా ఆల్ఫాబెట్స్లో ఉంటాయండి. రోస్ వచ్చేసరికి 1 2 3 4 అని చెప్పేసి న్యూమరిక్ వాల్యూస్లో ఉంటాయి. సో మీరు ఏ సెల్ క్లిక్ చేసినా ఆ సెల్కు ఉన్నటువంటి రిఫరెన్స్ని బట్టి ఆ సెల్కు ఉన్న కాలం రోని బట్టి ఆ సెల్ యొక్క పేరు అనేది ఇక్కడ మనకు కనబడుతుంది, E5. సో ఈ కాలంలో 5th రోలో యాక్టివ్ అయింది సెల్ అనమాట. సో E5. సో నేను ఇక్కడ క్లిక్ చేసినానంటే H11. సో H కాలంలో 11th రోలో ఉంది కాబట్టి ఇక్కడ H11 అనేది కనబడుతూ ఉంది. సో ఆ విధంగా ఇది సెల్స్ యొక్క రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైనా కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. నంబర్స్ రాయొచ్చు 1 2 3 4 5, లేదా నేమ్స్ రాయొచ్చు, లేదా లెటర్స్ రాయొచ్చు ABCDE, క్రికెట్, బాల్, బ్యాట్, గ్రౌండ్, వికెట్. సో ఈ విధంగా అన్నీ కూడా మనం జస్ట్ ఏ సెల్లో అయితే రాయాలనుకుంటున్నామో ఆ సెల్ పైన క్లిక్ చేయగానే అది యాక్టివేట్ అయిపోతుంది. సో యాక్టివేట్ అవ్వగానే మనం ఇమ్మీడియట్గా టైప్ చేసేవచ్చండి. ఏది టైప్ చేస్తే అది అక్కడ మనం అవుతుంది. అవగానే ఎంటర్ నొక్కినామంటే ఆ సెల్ అయిపోయి నెక్స్ట్ కింద సెల్లోకి వస్తుంది కర్సర్ అనేది. సో ఇది డేటా ఎంట్రీకి సంబంధించి. సో ఇప్పుడు మనం ఈ విధంగా ఎంట్రీ చేస్తాం కదా, ఇది ఎంట్రీ. సో ఇది డేటా అంటాం. డేటా ఎంటర్ చేసినాం మనం. సో ఇక్కడ మనం చూసినట్లయితే పైన కొన్ని కనబడుతూ ఉన్నాయి. మీకు హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, డ్రా. సో నేను దానిపైన క్లిక్ చేయగానే దాని కింద ఉన్న కంటెంట్ అనేది మారిపోతూ ఉంది. సో హోమ్కి సంబంధించినవన్నీ దీనిలో ఉంటాయి. హోమ్లో మనం యూసేజ్ అనేది నెక్స్ట్ చూస్తాము, నెక్స్ట్ వీడియోస్లో, నెక్స్ట్ సెషన్స్లో కూడా. నెక్స్ట్ ఇన్సర్ట్ క్లిక్ చేయగానే ఇవి వచ్చేసినాయి, డ్రా క్లిక్ చేయగానే ఇది వచ్చేసింది, పేజ్ లేఅవుట్లో, ఫార్ములాస్లో, డేటాలో. సో హోమ్ ట్యాబ్లో బేసిక్గా మనకి కాపీ పేస్ట్, ఫార్మాట్కి సంబంధించి, తర్వాత ఫాంట్స్కి సంబంధించి ఏదైనా చేంజెస్ చేయాలా, అలైన్మెంట్కి సంబంధించి ఏమైనా చేంజెస్ చేయాలా, తర్వాత మర్జ్ చేయాలన్నా సెల్స్ని. సో ఇవన్నీ కండిషనల్ ఫార్మాటింగ్ సంబంధించి కానీ రోస్ని ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, ఫార్మాటింగ్ చేయడం. ఓకే, ఇవన్నీ వచ్చేసరికి హోమ్ ట్యాబ్లో ఉంటాయండి. ఇన్సర్ట్కి పోయినామంటే ఇన్సర్ట్లో పైవట్ టేబుల్ ఇన్సర్ట్ చేయడం కానీ, చార్ట్స్ ఇన్సర్ట్ చేయడం కానీ, పిక్చర్స్ కానీ, షేప్స్ కానీ. సో ఇవన్నీ ఇన్సర్ట్ అనే ట్యాబ్లో మనకు కనపడతాయి. డ్రా పెద్దగా యూస్ చేయము, బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏదైనా పెయింటింగ్లో డ్రా చేసినట్లు డ్రా చేయడానికి ట్యాబ్. పేజ్ లేఅవుట్లో వచ్చేసరికి పేజ్కి సంబంధించిన మార్జిన్స్, ప్రింట్ తీసుకున్నప్పుడు ఎట్లా ఉండాలా, ఏంటి సైజ్ ఏ విధంగా ఉండాలనేది దీనికి సంబంధించి ఉంటుంది, విడ్త్, హైట్ అవన్నీ. ఫార్ములాస్లో వచ్చేసరికి ఫార్ములాస్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. దాన్ని మనం నెక్స్ట్ సెషన్లో కూడా చూద్దాం. డేటాకి సంబంధించినవన్నీ కూడా, ఒకవేళ సంబంధించిన డేటాని తీసుకోవాలంటే వేరే సోర్స్ నుంచి కానీ, లేదంటే ఇంకా ఇది డూప్లికేట్స్ రిమూవ్ చేయడం కానీ, డేటా వ్యాలిడేషన్కి సంబంధించిన కానీ, వాటిఫ్ అనాలిసిస్, ఇవన్నీ కూడా డేటాలో ఉంటాయి. నెక్స్ట్ రివ్యూ, వ్యూ, ఆటోమేటివ్ అన్నీ కూడా. సో మనం నెక్స్ట్ సెషన్స్లో వీటిని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ హోమ్ ట్యాబ్లో ఈరోజు ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ నేను ఇప్పుడు B1 సెలెక్ట్ చేసి ఇక్కడ 1 అని రాస్తుంది కదా. సో దీన్ని నేను కాపీ చేయాలనుకుంటే ఇక్కడ కాపీ పైన క్లిక్ చేసేసి ఈ బటన్లోకి వచ్చేసి ఇక్కడ నేను పేస్ట్ పైన క్లిక్ చేసినానంటే అది అక్కడ నుంచి కాపీ అయిపోయి ఇక్కడ పేస్ట్ అయిపోయిందండి. సేమ్ అలాగే సెకండ్ దాని పేరు కూడా కాపీ చేయాలనుకుంటే నేను కాపీ పైన క్లిక్ చేస్తాను. నేను దాన్ని ఎక్కడైతే ఇంకో చోట రాయాలనుకుంటే ఇక్కడ రాయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ నొక్కినానంటే అది పేస్ట్, అక్కడ సేమ్ అది వాల్యూ అనేది పేస్ట్ అయిపోతుందండి. సో ప్రస్తుతానికి నేను డిలీట్ చేసేస్తాను. షార్ట్ కట్ ఏదంటే Ctrl+C పెట్టినామంటే కాపీ అవుతుంది, Ctrl+V పెట్టినామంటే పేస్ట్ అవుతుంది. షార్ట్ కట్స్ గురించి తర్వాత తెలుసుకుందాం, ఫస్ట్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. సో కాపీ పేస్ట్ అనేది చేయొచ్చు. రెండవది వచ్చేసరికి దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ దీని సైజ్ చేంజ్ చేయాలా, లేదంటే ఫార్మాట్ చేంజ్ చేయాలి. ఇక్కడ క్రికెట్ ఉంది కదా, ఈ లెటర్స్ ఒక ఫార్మాట్లో కనబడుతూ ఉన్నాయి.
లేదా దీన్ని సైజ్ చేంజ్ చేయాలనుకున్నాం అనుకోండి, సో ఇక్కడ మనకు దీన్ని సైజ్ చేంజ్ చేయడానికి ఇది ఉంటుంది అనమాట. 20 పెట్టిన అనుకుంటే చూడండి పెద్దగా అయిపోయింది కదా. సో కంట్రోల్ Z నొక్కి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోతాను. సో అది తర్వాత ఇక్కడ ఫార్మాట్స్ ఉన్నాయండి కొన్ని. యాప్టోస్ నారోలో ఉంది ఇప్పుడు ఇది. సో నేను దీన్ని చేంజ్ చేయాలి అనుకుంటే టైమ్స్ న్యూ రోమన్లో రాయాలనుకున్నాను అనుకోండి, టైమ్స్ న్యూ రోమన్. సో ఇది చూడండి కింద బాల్కి అలాగే క్రికెట్కి డిఫరెన్స్ కనబడుతుంది కదా. సో ఆ ఫాంట్స్ యొక్క స్టైల్ అనేది చేంజ్ అయ్యాయి, ఫాంట్స్ అనేవి చేంజ్ అయినాయి అనమాట. సో నేను అన్నిటినీ మళ్ళీ వెనక్కి తీసుకెళ్తే ఎట్లున్నది అట్లనే. సో అది తర్వాత ఇక సెల్లో ఉన్న కంటెంట్ని బోల్డ్ చేయాలనుకోండి, ఇక్కడ బి అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే బోల్డ్ అవుతుంది. అలాగే ఇటాలిక్లో కూడా మార్చవచ్చు. ఐ పైన క్లిక్ చేస్తే ఇటాలిక్, అండర్ లైన్ కూడా చేయొచ్చు. దీనిపైన క్లిక్ చేస్తే అండర్ లైన్ అయిపోతుంది. డబుల్ అండర్ లైన్ కూడా చేయొచ్చు మనం, డబుల్ అండర్ లైన్ గురించి. సో వీటన్నిటిని కూడా తీసేద్దాం, నార్మల్గా పెడదాం అన్నమాట. సో మళ్ళీ వాటిపైన క్లిక్ చేస్తే వెళ్ళిపోతాయి. అలాగే ఇప్పుడు ఈ సెల్ కలర్ చేయాలనుకోండి, దీనిపైన ఇక్కడ ఇది కనబడుతూ ఉంది కదా, ఇక్కడ ఒక పెయింట్ లాగా, దానిపైన క్లిక్ చేసి మనం ఇట్లా ఫిల్ కలర్ అనేది దానిపైన క్లిక్ చేసినామంటే కింద కలర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. సో మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఎక్కువ కలర్స్ వేరే మీకు లేని కావాలనుకుంటే దానికి సంబంధించి ఇక్కడ ఇది కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి కలర్ అనేది వస్తుంది. సో ప్రస్తుతానికి దీన్ని వైటే పెట్టేద్దామండి. సో ఇక్కడ నెక్స్ట్ ఏ అని కనబడుతుంది కదండి, కింద రెడ్ కలర్ ఉంది కదా. సో ఇది ఫాంట్స్ యొక్క కలర్, అంటే క్రికెట్ అని CRICK అని లెటర్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క కలర్ అనమాట. సో ప్రస్తుతానికి ఇది బ్లాక్లో ఉంది. సో మనం వీటిని చేంజ్ చేయొచ్చు. ఇక్కడ రెడ్ సెలెక్ట్ చేసినామంటే అది రెడ్లో మారిపోతుంది. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఫాంట్స్ యొక్క కలర్ చేంజ్ చేయడము. తర్వాత ఇక్కడ ఇది ఇట్లా స్టార్టింగ్లో ఇక్కడ ఉంది, ఒకవేళ దీన్ని మార్చాలనుకుంటే మిడిల్లోకి వచ్చింది, దీన్ని క్లిక్ చేస్తే లాస్ట్లోకి వెళ్ళిపోయింది. సో స్టాండర్డ్ ఇక్కడ ఉండింది అది. సో దాని గురించి ఇక్కడ అది అలైన్ ఆ విధంగా చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసరికి ఏదన్నా ఇట్లా యాంగిల్స్లో రాయాలి అనుకున్నప్పుడు దీన్ని క్లిక్ చేసుకొని ఏ యాంగిల్లో రాయాలా ఏంటి అనేది దీన్ని యూజ్ చేసుకొని చేస్తాం అనమాట. వర్టికల్, సో రొటేట్ టెక్స్ట్ అప్, రొటేట్ టెక్స్ట్ డౌన్. సో ఇవన్నీ తర్వాత చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఇదనమాట. సో నేను నార్మల్గా తీసుకెళ్ళిపోతా దీన్ని. సో అది దాని గురించి. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ర్యాప్ టెక్స్ట్ అని ఉంది కదండి. సో ర్యాప్ టెక్స్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు డీకి ఒక సైజ్ అనేది ఉంది, డీ కాలం మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా. సో ఇక్కడ క్రికెట్ అని రాసినా సరిపోయింది. సో అది ఇక్కడ నేను వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ అని రాశాను అనుకోండి, అది ఇక్కడ నీకు ఈ లైన్కి వెళ్ళిపోయి ఈలో కూడా కనబడుతూ ఉంది. అంటే అది డీలోనే ఉంది, బట్ అది నీకు పెద్దగా కనబడుతూ ఉంది, చూడడానికి ఎంత ఇది ఉండదు. సో నేను ర్యాప్ టెక్స్ట్ పని చేసిన అంటే అది నీ సెల్ యొక్క సైజ్ ఎంత అయితే ఉందో, అంటే విడ్త్ ఎంత అయితే ఉందో దానిలో సెట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ నువ్వు దీన్ని ఎక్స్టెండ్ చేసినావు అనుకో, ఈ సెల్ యొక్క దీన్ని, ఇది కూడా ఇట్లా ఎక్స్టెండ్ అయిపోతుంది. సో ఇట్లా అనమాట. సో అది ర్యాప్ అంటే దానిలో ఇది నీ సెల్లో ఫిట్ అవుతుంది అనమాట, మొత్తం అంతా కూడా ఒకే సెల్లో.